సో హే గైస్, మేము ఎక్కడ వెళ్ళాలి మాకు అర్థం కాక ఏదో ఒక గుడికి వచ్చినాం. సో ఇదైతే మన తుగ్గూడలో ఒక శివాలయం టెంపుల్ గైస్. సో చూడవచ్చు గైస్, మొత్తం ఇంత మంచి రెడీ చేసినారు గుడి అయితే. ఫుల్ డీటెయిల్గా చాలా మంచి రెడీ చేసినారు. సో నా ఎమ్మడి వచ్చింది మా పంతులు గాడు. గుడి ముంగడైతే లొకేషన్ అయితే చూడవచ్చు గైస్ క్లియర్గా. ఇగో తుగ్గూడ హైవే అక్కడనే ఉంది గైస్. అగో హైవేకి కొంచెం లోపల టెంపుల్ అయితే ఉంది. సో ఇక కార్ల సౌండ్ కూడా మనకు క్లియర్గా వినిపిస్తుంది గైస్, వెహికల్స్ది. సో లోపలైతే హారతి కూడా అవుతుంది. మా పందులాడేమో తెచ్చింది అనుకుంటా. సో బస్ పాస్ సతాయించి ఇద్దామనుకున్నా కానీ ఎడవగలని ఇచ్చేసిన గైస్, ఇచ్చే ఇష్టమే లేదు. సో ఇక్కడైతే మా కన్స్ట్రక్షన్ అవుతుంది గైస్, ఇంకా అయితే కంప్లీట్ కాలేదు ప్లేస్ అయితే. సో గుడి అయితే కూడా గైస్ మొత్తం తమిళనాడులో ఉంటే అదే స్టైల్లో కట్టినారు గైస్. ఇక తమిళనాడులో సేమ్ ఇదే స్టైల్ ఉంటే అదే స్టైల్లో దింపేసినారు గుడి అయితే. సో ఇక ఏం చేద్దాం ఇక అంతలో గాయస్. ఇక చిన్నపిల్లలు తాగే వాటర్ బాటిల్ కూడా తాగుతున్నాడు మా పంతులాడు. ఏం చెప్పాలి చెప్పండి, ఇట్లా టైం నడుస్తుంది. సో ఫస్ట్ టైం మేము ఏదో లొకేషన్ దొరకక మేము ఫస్ట్ టైం ఏం చేయాలో అర్థమవుతలే గాయస్ మాకు ఈరోజే. ఇక వెళ్తుంటే గుడి మంచిదే, క్రేజీ అనిపించిందని మేము వచ్చేసినాం. సో ఫస్ట్ ఇక్కడ ఒక లొకేషన్ చూపించింది కదా, లొకేషన్కి పోయి చూస్తాడు ఏమీ లేదు కదా, ఒక మస్జిద్ టైప్ ఉంది, చార్మినార్ టైప్ది అది. సో చూడడానికి అలాగే ఉంటాయి. ఆ లొకేషన్లో పోతే ఆ లొకేషన్లో లేదు, గూగుల్ మ్యాప్లో మాత్రం అదే లొకేషన్ చూపించింది మాకైతే. సో గాయస్ ఆల్మోస్ట్ ఒక గుడికి అయితే వచ్చేసేసినాం. హైవే పక్కనే ఉంది గుడి. సో మా పంతులు గారు అయితే ఉండదు గాయస్, మొత్తం అద్దాలు ఇక సో గాయస్ ఈరోజు అన్నదానం పెట్టలేదు, మా సాంగ్ పెట్టింది. మా సాంగ్ పెట్టుకోవాలి, అన్నదానం లేదు. అదే పర్సనల్ పోదాం. చేస్తామా లాస్ట్. సో హే గైస్, ఆల్మోస్ట్ అయితే మన రావేరాల టెంపుల్కి వెళ్ళినాం, సూర్యగిరి వెళ్ళాము టెంపుల్కి. సో దర్శనం కూడా అయిపోయింది. సో అక్కడైతే ప్రసాదం అయితే పులిహోర అయితే ఫుల్ అంటే ఫుల్ టేస్ట్ ఉంది గైస్. సో మళ్ళీ మా పంతులాడు ఇక్కడికి తీసుకొని వచ్చినాడు. అప్పుడు లాస్ట్ టైం ఇక్కడ మేము బ్లాక్ కలర్ ఫ్రూట్ తీసుకొచ్చినాము కదా, అది ఏమంటారు కదా గ్రేప్స్, బ్లాక్ కలర్ గ్రేప్స్ టైప్స్ నాకు కూడా తెలియదు. అది సీజన్ అయిపోయినట్టు ఇప్పుడే సీజన్ అన్న ఉంటుంది మళ్ళీ మా పంతులాడు తీసుకొని వచ్చిండు. వాడు ఇక్కడ ఉన్నో చూపిస్తా గైస్. సో నా వెనకాల అక్కడ చెట్ల దగ్గర పోయి చూస్తుండు. సీజన్ అయిపోయినాక దొరకదు గైస్. నేను దానికి చెప్పిన సీజన్ అయిపోయిందిరా అంటే, ఇప్పుడే వర్షాకాలంలో అయితాయని అని చెప్తున్నాడు. ఎండాకాలంలో సీజన్ గైస్. ఈ చెట్టు మొత్తం తెంపేసినారు గైస్, ఒక్క కాయ లేకుండా. చూపిస్తా చూడండి క్లియర్గా గైస్. ఇగో ఇదే వెనకాల చెట్టు మొత్తం క్లియర్గా మొత్తం తెంపేసినారు గైస్. ఒక్క కాయ కూడా లేదు, పండు కాదు కాయ కూడా లేదు గైస్ చెట్టుకి. ఒక్క కాయ కూడా లేకుండా తెంపేసినారంటే అర్థం చేసుకోవచ్చు. సో వెనకాల లోపల మాత్రం ఫామ్ హౌస్ ఉంది గైస్. ఆడైతే చాలా చెట్లు ఉన్నాయి, మామిడి పండ్ల చెట్లు అవి. సో అక్కడైతే మొత్తం ఫెన్సింగ్ వేసేసిన, పోవడం అయితే ఇంపాసిబుల్. సో పంతులు ఆడైతే వస్తుంది గైస్. ఇంకొన్న వెనకాల నుండి అక్కడ కూడా ఇంకొక చెట్టు ఉంది. అయిపోయినారా అంటే నా మాట వింటలే గైస్. ఆడైతే చెప్పండి ఏం చేద్దాం చెప్తున్నా. నిజం చెప్తున్నా, మేము ఇక్కడ వచ్చేది మాత్రం ఈ లొకేషన్ కోసమే కాదు. ఈ లొకేషన్ చూపిస్తే చూడండి గైస్. అక్కడ నుంచి ఎంట్రన్స్ అదే రూట్లోకైనా వస్తాం మేము. ఇది మొత్తం ఒక ఫ్లాట్లు వేసి అమ్మేసిన జాగా గైస్. సున్నికి ఎంత సూపర్ ఉంది గైస్. గైస్ ఇక్కడ మాత్రం ఒక హారర్ ఫిలిం అయితే తీయొచ్చు గైస్. ఇక్కడ గోస్ట్ వీడియో మనం ఏమైనా చేసినాం అనుకో, ఇక వేరే ఆటోమేటిక్ చనిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి గైస్, అంత డేంజర్. సో లొకేషన్ మొత్తం గ్రీనరీ ఉంది గైస్, మొత్తం గ్రీనరీ. ఏసీ కూడా అవసరం లేదు గైస్, అంత మంచి గాలి ఉంది ఇక్కడ అంటే అర్థం చేసుకోవచ్చు. సో మన బండి కూడా ఎంత లుక్ కొడుతుంది చూడండి గైస్ ఈ ప్లేస్లో. మా పంతులోడు అయితే గేట్లో కూడా ఒక దొంగలాగా చూస్తుంది గైస్. వద్దురా అని చెప్తే ఇంటలే గైస్, పోదామన్నా ఇంటలేడు. అటు చూపిస్తాడు అండి గైస్. అక్కడ నిలబడి ఉండడు నా వెనకాల గేట్ దగ్గర గైస్. కనిపిస్తుందో లేదో చూపిస్తాడు. నా వెనకాలనే ఉండు గైస్. చెప్పినా వాడు ఇంటలేడు, ఏం చేద్దాం చెప్పండి.